తిరుమల కొండపైన అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, లేదా ఇదేదో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా కుట్ర జరిగింది. ఆ కుట్రేంటో తేల్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పోలీసు శాఖది, ప్రభుత్వానిది. మతిస్థిమితం లేనివాడు అనేటటువంటి పేరుతో కథలు చెప్తే కనుక అది దేశానికి ద్రోహం చేసినట్టే, హిందూ ధర్మానికి ద్రోహం చేసినట్టే, దైవానికి ద్రోహం చేసినట్టే. చూడండి, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నా పక్కన ఉన్నటువంటి బాక్స్లో కనబడుతున్నటువంటి విజువల్, ఈ వెహికల్ మీదనే అతను అక్కడికి వచ్చినటువంటి. కనీసం దానికి ఏముంది, దానికి ఏముండాలా, నెంబర్ రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి వెహికల్. ఇది ఒక వ్యక్తి వేసుకుని వచ్చాడు. ఎలాగా? కొండ పైకి దూసుకు వెళ్ళిపోయాడు. చూడండి, అతని యూనిఫామ్ ఏమి వేసుకుని ఉన్నాడు, నెత్తిన టోపీ ప్లస్ ఆహార్యం, మతపరమైన ఆహార్యం. అక్కడ టోల్ గేట్ దగ్గర మొత్తం వాహనాలకంతా రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎక్కడికక్కడ ఆగాలి, చూపించుకోవాలి. పైకి వెళ్ళేటప్పుడు అక్కడ కార్డు చూపించుకుని పోవాలి. బట్ అక్కడ ఆపుతూ అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏదన్నా అనుమతి ఉంటే పంపించాలి. కానీ అతను వెహికల్ మీద స్పీడ్గా వెళ్ళిపోయాడు. అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోయాడు. తోసుకుంటూ వెళ్ళిపోతే వెంటనే వీళ్ళు వైర్లెస్లో పైన ఉండేటటువంటి ఆ వినాయకుడు టెంపుల్ దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీకి, ఆ పైన సెక్యూరిటీకి మెసేజ్ ఇస్తే వాళ్ళు ఎదురు నుంచి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆగాడు. ఆ ఆగిన సందర్భంలో అతన్ని అక్కడ నినాదాలు చేశాడు. అతను తన మతపరమైన నినాదాలు చేశాడు. కొండపైకి దూసుకు వెళ్ళేటటువంటి ప్రయత్నమే చేశాడు. అతను పట్టుకున్నటువంటి పోలీసులు పట్టుకున్న సందర్భంలో అతను నిజంగా పిచ్చోడా, అతన్ని ఇప్పుడు కొన్ని పత్రికలు మతిస్థిమితం లేని వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. అతను వ్యవహరించిన తీరు చూడండి అక్కడ పోలీసుల దగ్గర ఉన్నప్పుడు, అలాగే విలేకరులు అడుగుతున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. రెండు వేరియేషన్ చూడండి. అస్మత్ గారు, హలో, బాగున్నారా? ఎక్కడికి వెళ్ళారు బండిలో? మా తాత పిలిచినారు నిన్ను నమాజ్కి, పిలిచేదానికి మా ఇంటికి నమాజ్ కూడా కాదు, మా తాత మా ఇంటికి పండగకి రమ్మని నేను అడిగినాను. మీరు వచ్చినామంటే నేను వస్తానని చెప్పినారు, అందుకోసం పోయి. చూస్తున్నారు కదా, అతను మతిస్థిమితం లేనివాడని నమ్ముతారా? నమ్మితే అది మీ ఇష్టం. ఎంత క్యాజువల్గా, ఎంత అహంతో తిరుగుతున్నాడు. కావాలని రిపోర్టర్ అడిగినప్పుడు ఎలాంటి కథ చెప్తున్నాడు. మతిస్థిమితం లేనివాడు ఒక అన్రిజిస్టర్డ్ వెహికల్ వేసుకుని కొండపైకి దూసుకెళ్ళి, అది కూడా సెక్యూరిటీని నిరోధించుకుంటూ నినాదాలు చేసుకుంటూ కొండపైకి వెళ్తుంటే పట్టుకుంటే ఈ విధంగా ప్రవర్తిస్తాడా? ఇది ఖచ్చితంగా కుట్రే. నేను దాదాపు 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా, ఏదైతే ఇస్లామిక్ యూనివర్సిటీ తిరుపతిలో పెట్టిన సందర్భంలో చెప్పా, అసలు దానికి అనుమతి ఎవరిచ్చారు? యూనివర్సిటీ పెట్టుకోవడంలో తప్పలేదు, పర్టికులర్గా తిరుపతిలోనే ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎస్పెషల్లీ అట్లాంటి చోట్లన ఇట్లాగ చేస్తారా? ఏమన్నా ట్రైనింగ్లు రేపు పొద్దున భవిష్యత్తులో అక్కడ ఏదైనా వేరేగా చెప్తే అప్పుడు దాని ప్రకారం ఆలయాలకు సంబంధించి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నటువంటి. సరే, అదేదో అయిపోయింది, ఎవరూ పట్టించుకోలేదు. సరే, ఇతను ఆ యూనివర్సిటీ అని కూడా నేను చెప్పను. కానీ ఇక్కడ పర్టికులర్గా తిరుమలని టార్గెట్ చేసేటటువంటి వ్యక్తి, ఇక్కడ ఇతని వెనకాల ముస్లిం సమాజం అంతా ఉండనేటటువంటి వెర్రి మాటలు నేను మాట్లాడను, అది తప్పు. కానీ ఇతని వెనకాల సంథింగ్ ఉన్నారు. దీంట్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే పత్రికల్లో వచ్చిన వార్త చూడండి. మీకు జనరల్ ఎడిషన్స్లో ఎక్కడైనా కనిపించిందా? వేరే వేరే రాష్ట్రాలు ఉన్నారు కదా, మీకు ఎక్కడైనా కనిపించిందా? మీడియాలో ఎక్కడైనా కనిపించిందా? పాస్టర్ ప్రవీణ్ ఉదంతం గురించి పొంకాను స్టోరీలు వస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, సిటీ ఎడిషన్స్లో, లోకల్ ఎడిషన్స్లో రాసిన ఆ వార్త చూడండి. ఎంత అతి తెలివితేటలతో రాస్తారు ఈ వార్తలు అనడానికి సాక్ష్యం సాక్షి వాళ్ళు రాసుకొచ్చినటువంటి వార్త. అతని పేరు అంజాద్ ఖాన్ అట.
టీటీడీ విజిలెన్స్ విభాగం నిరంతరం భద్రతా వైఫల్యం చెందుతూనే ఉంది. ఒకరోజు మద్యం, మరో రోజు గుట్కాలు, ఇంకో రోజు గంజాయి వంటివి దొరుకుతూనే ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా సోమవారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి కలకలం సృష్టించిన ఘటన. వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేశారు మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి. వీళ్ళకి ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు ఇది? ఇంకోటి, గంజాయి గుట్కాలు వీటన్నిటి గురించి పోనీ ఏమన్నా ఫోకస్ చేస్తున్నారా? మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి కలకలం సృష్టించిన ఘటన చోటు చేసుకుందట. తిరుపతికి చెందిన అంజాద్ ఖాన్ అలిపిరి వద్ద తనిఖీ కేంద్రం దాటుకుని ద్విచక్ర వాహనంలో తిరుమల చేరుకుని అలజడి సృష్టించాడు. జీఎన్సీ వద్ద టీటీడీ విజిలెన్స్ పోలీసులు అతను అదుపులో తీసుకుని విచారించారు. కుటుంబ సభ్యులను పిలిపించి విచారించగా కొంతకాలం నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని రుయా మానసిక విభాగంలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. దీంతో అతన్ని తిరిగి రుయాకి తరలించినట్టు 2 టౌన్ స్టేషన్ సిఐ శ్రీరాముడు తెలిపారు. అంటే ముందుగానే పక్కా ప్లాన్తో హాస్పిటల్లో చేర్పించారు. కుటుంబ సభ్యులకు కూడా ఇందులో సంబంధం లేకుండా ఉంటుందా? లేదా మతిస్థిమితం అంటే కేవలం హిందూ ఆలయాల జోలికి వెళ్ళాలని ఏమన్నా అందులో మతిస్థిమితలను లేనటువంటి విధంగా రాసుకొచ్చారా? రెండవది, ఈనాడు రాసుకొచ్చినటువంటి చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వైఫల్యం న్యూస్ టుడే ఇచ్చినటువంటిది, నేర వార్తలకు సంబంధించినటువంటిది. అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం రక్షణ వలయాన్ని దాటుకుని అన్యమత వ్యక్తి దురుసుగా తిరుమలకు చేరుకోవడం సోమవారం కలకలం రేపింది. తిరుపతి సింగాలగుంటకు చెందిన వ్యక్తి తన కొత్త ద్విచక్ర వాహనంపై మతిస్థిమితం లేనుడు కొత్త వాహనం ఇస్తారా? కొనిస్తారా? రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా బండి తోలడానికి పర్మిషన్ ఇస్తారా? అంటే కుటుంబం వాళ్ళు నాటకం ఆడుతున్నారా? లేకపోతే ఇతను నాటకం ఆడుతున్నారా? అందరు కలిసి నాటకం ఆడుతున్నారా? ఇది కొత్త ద్విచక్ర వాహనంపై అలిపిరి వద్దకు ఉదయం 7:30 గంటల సమయంలో చేరుకున్నాడు. సాధారణంగా వీఐపీ తనిఖీ కేంద్రం వాహనాన్ని చోదకొని తనిఖీ చేశాక కొండపైకి అనుమతిస్తారు. అయితే ఇతను భద్రతా సిబ్బందిని తోసుకుని బ్యారికేడ్ను తొలగించి వేగంగా వెళ్తూ మధ్యలో పలు వాహనాలను ఢీకొంటూ కొండపైకి చేరుకున్నాడట. కింద ఉన్న సిబ్బంది వినాయక స్వామి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసిన ఉపయోగం లేకపోయింది. నేరుగా తిరుమల చేరుకున్న అతన్ని స్థానిక జీఎన్సీ టోల్గేట్కి సమీపంలో పట్టుకుని తిరుపతికి తరలించారు. ఘటనపై తిరుమల 2 టౌన్ సిఐ ఎస్ శ్రీరాముడు మాట్లాడుతూ నిందితుడిని అదుపులో తీసుకుని విచారించామని, కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వెల్లడైందన్నారు. కుటుంబ సభ్యుల్ని పిలిపించి రుయా మానసిక విభాగానికి తరలించామని వెల్లడించారు. దీంట్లో ఇక ఘాట్ రోడ్లో మొబైల్ వాహనాల జాడేది, తిరుమలలోని 2 ఘాట్ రోడ్లో అనుకోని ప్రమాదాలు ఘటనలు చోటు చేసుకుని నిరోధించలేని తనిఖీ కేంద్ర సిబ్బంది వీఐపీ గేట్లో వెళ్తుంటే ఏం చేస్తున్నారు? ఎస్పీ అత్యంత నిఘా ఉన్న అలిపిరి వీఐపీ టోల్ గేట్లో ఎలాంటి తనిఖీ లేకుండా ద్విచక్ర వాహనం ఘాట్ రోడ్లోకి ప్రవేశిస్తుంటే ఏం చేస్తున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశ్నించారు. సోమవారం ఉదయం అన్యమత వ్యక్తి అలిపిరి టోల్ గేట్ నుంచి హెల్మెట్ లేకుండా తనిఖీలు తప్పించుకుని వేగంగా వెళ్ళిపోయిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విజిఓ ఎన్టీవీ రామ్ కుమార్, అదనపు ఎస్పీ రామకృష్ణ, డిఎస్పీ విజయశేఖర్ వీళ్ళందరూ కూడా దీని మీద తీవ్రంగా స్పందించారన్నటువంటిది రాసుకొచ్చారు. అంతేగాని దీని వెనకాల కుట్ర ఉంటుందని వీళ్ళు ఎవరూ చెప్పరు, పత్రికలు చెప్పవు, వీళ్ళు చెప్పరు. నేను చెప్పే పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం రాజకీయ ఉద్దేశాలకి అధికార యంత్రాంగాలు తాబేదారులుగా వ్యవహరించదు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఒక కుటుంబం కలిపి ఆడుతుండాలి, లేదా వీళ్ళ వెనకాల ఏదో పెద్ద హస్తం ఉండాలి. ఆ కుట్రల్ని ఆదిలోనే ఛేదించండి. ఎందుకంటే మతి స్థిమితం లేనివాడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాడికి కొత్త వెహికల్ ఇస్తారా? అది రిజిస్ట్రేషన్ లేని వెహికల్. అలాగే తన టోపీ తన డ్రెస్తోనే అతను వెళ్తాడా? అది కూడా ఏ మసీదుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ చర్చి దగ్గరికి వెళ్ళలేదు. మతి స్థిమితం లేనివాడు తన మతం దగ్గరికి వెళ్తాడు, తన మత కార్యకలాపాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాడు. అంతేగాని వేరే మతం దగ్గరికి వెళ్తాడు. అంటే ఏంటి? అన్య మతాల పట్లన దూషించి ద్వేషించే మనస్తత్వంతో కూడిన మతి స్థిమితం లేనివాడా ఇతను? అలాంటి వ్యక్తికి ఆ వెహికల్ ఎట్లా ఇచ్చారు? ఎట్లాగా అతను దూసుకెళ్ళాడు? అవన్నీ తోసుకెట్లా వెళ్ళాడు? ఎలా పైకి వెళ్ళిపోతాడు? మతి స్థిమితం లేనివాడు. మతి స్థిమితం లేనివాడు అసలు బండెట్టా నడుపుతాడు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న కుట్రని ఛేదించకుండా దీంట్లో ఎవ్వరు ఉద్రిక్తతలు సృష్టించక్కర్లా, కానీ వాస్తవాలు బయటపడాలి, నిజాలు బయటపడాలి. లేకపోతే కనుక ద్రోహం చేసినట్టే, దైవ ద్రోహం చేసినట్టే. దీని వెనకాల ఉన్న ఇంటెన్షన్ బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఇందులో ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించే వ్యవహారాలు కాకుండా వాస్తవాలని బయట పెట్టేటటువంటి విధంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మీడియాని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీ అందరికీ. పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో హిందువులే దాడి చేశారు అని చెప్పిన దాన్ని పుంకాను కథనాలు ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు మీడియా, సోషల్ మీడియాలో దీని మీద నోరు కూడా మెదపట్లేదు. లేదా ఇప్పుడు ఇట్లాగే మతి స్థిమితం లేదు అన్నటువంటి కోణంలోని ఇక రాబోయే రోజుల్లో మతి స్థిమితం, ఇది కూడా రుయా అంటే టీటీడీ నిర్వహించేటటువంటి టీటీడీ నిర్వహించే దాంట్లోనే మతి స్థిమితం లేని విధంగా చూపించి ఆ పైన ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడ్డారంటే పక్కా కుట్రతో జరిగింది ఇది. దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ వదిలేస్తే
ఇది చాలా ప్రమాదకరం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి 10 మంది మతి స్థిమితం లేనోళ్ళు రేపు పొద్దున ఏదో చేశారని చెప్పి చెప్తారు. చాలా సీరియస్ అంశం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతి ఒక్కళ్ళు, అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం సీరియస్గా దీని మీద దృష్టి సారించండి. మరొకసారి ఇట్లాంటి కుట్రలకు పాల్పడకుండా చూడండి.